పప్పులు నానబెట్టి రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడు మెత్తని దూదిలాంటి స్పాంజ్ దోశల్ని వేసుకోవచ్చండి. దీనికి కాంబినేషన్గా పల్లీ చట్నీ కానీ కొబ్బరి చట్నీతో కానీ తింటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. ఇంకా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను రండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని 1 కప్పు వరకు బొంబాయి రవ్వని ఫైన్గా అయితే పౌడర్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని పౌడర్ చేసిన రవ్వని, 2 స్పూన్ల గోధుమ పిండిని, 2 స్పూన్ల బియ్యం పిండిని, టేస్ట్కి సరిపడగా సాల్ట్, అలాగే 2 స్పూన్ల వేడివేడి ఆయిల్ని, 1 కప్పు పెరుగు, 1 కప్పు వాటర్ వేసి దోశ కన్సిస్టెన్సీ లాగా కలుపుకోవాలి. పిండి అనేది ఇలా గరిటె జారుగా ఉంటే మీకు దోశలు అనేవి చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తాయి. ఒక 10 మినిట్స్ పాటు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఒక పావు స్పూన్ వరకు వంట సోడాని అయితే వేసి బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి అట్ల పెనం పెట్టి బాగా హీట్ అయిన తర్వాత 2 గరిటెల పిండిని వేసి పలుచటి దోశలాగా అయితే వేసుకుని పైనుంచి కొంచెం ఆయిల్ అయితే వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకుని మరలా టర్న్ చేసుకుని దోశను అయితే కాల్చుకోవాలి. ఇంట్లో పిండిలేమి లేనప్పుడు ఇన్స్టెంట్గా ఇలా దోశలు అయితే వేసుకుని తినొచ్చండి. చాలా టేస్ట్గా ఉంటాయండి. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.